మీరు ఒక్కరే ఇండస్ట్రీలో చూసుకుంటూ ఉన్నారు, క్యారెక్టర్స్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు, పాపను చూసుకుంటూ ఉన్నారు, ఒక్కరే లైఫ్ అంతా లీడ్ చేస్తున్న టైంలో మీకు రెమ్యునరేషన్ సైడ్ ఏం ప్రాబ్లమ్స్ ఎవరు తీసుకురాలేదా? లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్కి అమౌంట్ ఇవ్వకుండా? ఓకే, నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఐ కెన్ టెల్ వెరీ లక్కీ అయితే, వెరీ లక్కీ. ఓకే, వెరీ లక్కీ. బికాజ్ నేను ఒక మాట చెప్పాను, ఇఫ్ యు ఆర్ ఐ షుడ్ నాట్ టెల్ ఎవరికి ఏమైంది నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ అ డీసెంట్ అప్రోచ్ యూ కమ్ అక్రాస్ డీసెంట్ పీపుల్ ఓన్లీ. ఇప్పుడు పీపుల్ హూమ్ ఐ వర్క్, శ్రీరామ్ గారు లేటెస్ట్ ఈజ్ వెరీ డీసెంట్. ఆల్వేస్ మంజులా నాయుడు ప్రొడక్షన్స్ అంటే I cannot say that they were great pay masters, but whatever they used to give it in time. Okay. That is always there. Tarvata, they used to give good characters. They used to pay in time. Alaga, RK people, everybody, see, few people only I am associated. Konni people tone in association undi naku. Vallandru, they are all very, I have never had problem. Vallu naku double iవ్వలేదు. మళ్ళీ వేరే ఒకటి ఎక్స్పీరియన్స్ బట్టి నాకు వాళ్ళ దగ్గర చెయ్యాలని ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ కళ్యాణ వైభోగం 4.5 years చేశాను. నవంబర్ వరకు చేశాను, డిసెంబర్ నుంచి కళ్యాణ కమినియంలో ఉన్నాను నేను, వాళ్ళ ప్రాజెక్టే. సో ఐ బీన్ పెయిడ్ లైక్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ కంటిన్యూస్లీ. సో ఐ విల్ నాట్ బి ఈవెన్ టెలింగ్ ఐ వాంట్ దిస్ మచ్ అమౌంట్, నో ఐ వాంట్ దిస్ మచ్. ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ గివింగ్ మీ ద జాబ్, దే ఆర్ పేయింగ్ మీ ఇన్ టైమ్, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఐ డోంట్ హ్యావ్ దట్ చాలా సంపాదించాలి, నేను ఏదో చెయ్యాలి, అలాగా నాకు ఎప్పుడు నా హోల్ లైఫ్లో లేదు. నా ఎవ్రీ డే ఇఫ్ ఇట్ జస్ట్ గోస్ లైక్ దిస్, నో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ. మీకు డేట్స్ కన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వేరే వాళ్ళని పెట్టుకున్నా ఏమైనా ఉన్నాయా? ఓకే, మీ నాతో మాట్లాడితే వాళ్ళు నన్నే పెట్టుకున్నారు అంతే. లేకపోతే నేను ఒక్కొక్కసారి అవుట్డోర్ ఉంది, ఐ కాంట్ డూ కమింగ్ 15 days అవుట్ సైడ్ అని ఐ విల్ బీ టెలింగ్ క్లియర్లీ. నాకు ఎవ్వరు వాట్ ఎవర్ అమౌంట్, వెదర్ ఇట్ ఈస్ 1 rupee, 2 rupee, 10 rupee, 20 rupees, they have all paid me in time. Okay. If I feel it is not enough, I will not do finish. If it is too, well, mamalni edo, no, only we can pay this much. Okay, Andy, sorry, it's okay, no problem. You can take anybody you want. Ante. ఓకే, అంటే యూ షుడ్ థింక్, నో ఐ హీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు, మీరు అలాగా మాట్లాడితే ఎలాగండి అని చెప్తాను. ఇంకా నేనేం మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ కెన్ గో హెడ్ విత్ యువర్ హూమ్ ఎవర్ యూ వాంట్ టు టేక్, అంతే. బాధపడిన సందర్భం అంటే ఏది చెప్తారు? బాధపడిన సందర్భం చాలా ఉంటుంది, లేదని లేదు, అస్సలే ఉండదు అని ఉండదు. బికాజ్ ఎవ్రీ పర్సన్స్ ఆయన కూడా, మీరు కూడా ఒక ప్రెషర్లో వచ్చి చేస్తున్నారు, మీకు ఇంత ప్రోడక్ట్ ఇవ్వాలి బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఇంత వర్క్ చేయించాలి వాళ్ళతో. మేము కూడా వీఆర్ గివింగ్ అవర్ 100%, ఎట్ ఒక్కొక్కసారి వీఆర్ ఆల్సో మేబీ వాళ్ళు అప్ టు ద మార్క్ మేము ఉండకపోవచ్చు, లైక్ అప్ టు దేర్ మార్క్ అంత లెవెల్లో మేబీ. సో ఆ ఒక రబ్ ఆఫ్ ఉంటుంది, ఉండదని లేదు. But that's a part of the thing, you know, anything, where ekkadaina, it's a part of the job or work or whatever it is. మీరు ఇట్లా మూవీస్లో అంత మాత్రం మనం భరించకపోతే అమ్మా అలాగా అవుతుంది, మనం ఇంట్లోనే కూర్చోవాలి కదా. కొంచెం రబ్ ఆఫ్ ఉంటుంది, ఉండదని లేదు. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ టోటలీ రూల్ అవుట్, అస్సలు ఉండదు అని, అలాగే ఏమి ఉండదు. ఇట్ విల్ బి దేర్, కానీ we have to just, it's okay, part of the game. మన లైఫ్లో, ఓన్ లైఫ్లోనే మనకి ఏం కావాలని, వాట్ వీ వాంట్ వీ డోంట్ గెట్ రైట్. ఎక్కడైనా యూ జస్ట్ థింక్ దాట్ వే ఓన్లీ, అలాగనే అనుకోవాలి. మీకు ఇంకా ఏమైనా స్పెషల్ విషెస్ అట్లాంటివి ఉన్నాయా? నాకు డ్రీమ్స్, యాజ్ ఫార్ యాజ్ మై కెరీర్ ఈస్ కన్సర్న్, నాకు ఏం డ్రీమ్ లేదు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమ్. ఇఫ్ మై టైమ్ ఈస్ గుడ్, మేబీ సంథింగ్ వండర్ఫుల్ విల్ హ్యాపెన్. మై టైమ్ ఇస్, బికాజ్ నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ కైండ్ ఆఫ్ అస్ట్రాలజికల్ థాట్స్ ఉంటుంది నాకు ఎప్పుడు.
So I always think when good time comes, suddenly things happen, good things happen, many good things happen. Okay. So it can happen. It's not that, see, every time I went through 3 surgeries in my life, 3 major surgeries. Like I had a problem, some, like, you know, like 2-3 surgeries, major surgeries, all 10 inches stitches. See, I'm so active, I'm so good. That is God's grace, kada. వేరే వాళ్ళకి ఇప్పుడు ఈ ఏజ్లో అమ్మ మొక్కలు నొప్పి ఉంది లేకపోతే అది ఉంది. యాక్చువల్లీ నేను ఎంత స్ట్రెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ స్ట్రెయినింగ్ ఆన్ మై జాబ్ సైడ్ ఆల్సో, ఐఎమ్ స్ట్రెయినింగ్ ఆన్ మై ఫ్యామిలీ ఇంట్లో కూడా. ఆల్ దట్ నేను తట్టుకోగలుగుతానంటే దట్స్ ఎ గ్రేస్, గాడ్స్ గ్రేస్. సో ఐ ఆల్వేస్ థింక్, ప్రతిసారి నాకు ఒక ఆపరేషన్ అయితే ఇంకా ఏంటండి అసలు ఆ సర్జరీస్? No, I had a gynec problem. Okay. I had an ovarian cyst when I was just 28 years old. అప్పుడు ఒక సర్జరీ చేశారు. దెన్ recurrence of ovarian cyst. మళ్ళీ recur అయింది 38 yearsలో. Okay. And again I had to go through an operation. Then again when I came somewhere around 42 years, again I had to go through an operation for I developed intestinal hernia. Okay. So అలాగా all of them were major operations. I went through it. And still I'm all right. I'm perfectly all right physically also. Okay. నాకు ఏం ప్రాబ్లం లేదు. So that is what I said. No, everywhere I find God is with me. You know, He's traveling with me in my journeys there. And my greatest wish అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్, కానీ ఐ ఆల్వేస్ ఫీల్ మై డాటర్ షుడ్ గో బిఫోర్ మీ. ఎప్పుడు అనుకుంటాను. బికాజ్ నౌ ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ బిజీ, పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్. అండ్ ఐ డోంట్ ఇంటెండ్ టు హార్ట్ఫుల్లీ ట్రబుల్ ఎనీబడి. నేను వెళ్ళిన తర్వాత కూడా ఓ యా వీ హ్యావ్ టు టేక్, అలాగా సిచ్యువేషన్ రాకూడదు. దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈజ్ మై వాట్ యు కాల్, అంటే చెప్తారు కదా, వాట్ యు టెల్ టు ద యూనివర్స్ ఇట్ విల్ గెట్ మేనిఫెస్టెడ్. ద యూనివర్స్ విల్ వర్క్ ఫర్ యూ. దట్ యూనివర్స్ హ్యాస్ టు వర్క్ ఫర్ మీ. దట్ ఈస్ మై డిమాండ్ టు ద యూనివర్స్. యాక్చువల్గా ఇట్లాంటి కోరిక ఎవరికి ఉండకూడదు కూడా జనరల్గా. వై నాట్? బట్ వై నాట్? బికాస్ అలాగా సి ఇట్స్ ఓకే, అన్నీ ఓకే అంటే ఇట్స్ ఓకే. See, now she's living a royal life. She's living a royal life. From the time she was born, always there's a car in the house. Always she has lived in nice houses. Even after everybody has gone, still I try to maintain that kind of a living. Ante nenu aa living e maintain chestunnanu. Danike kada nenu work chestunnanu. Ante nenu aa living e maintain cheyali ani untadi. Daniki em load rakudu. సో దాట్ వే ఓన్లీ తన లైఫ్ వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ ఇక్కడ అవి నవను. సి నౌ రీసెంట్లీ I came across, actually I wanted an astrological guide for my learning astrology. Okay. So I met a person, wonderful person he is. So he was telling me, like, you know, we should make her, she's almost all right. We should try to make her all right so that you will be in peace. Like, you know, as you grow older and all. Naku సొల్యూషన్ అంటే 100% నార్మల్ షీ కెన్ బికమ్. ఎందుకంటే చాలా 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 చేంజెస్ ఉన్నాయి తనలో. కానీ తను మరీ నార్మల్ అయ్యి తను ఇంకా చాలా సంవత్సరం బతకాలి అని నాకు ఆ కోరిక ఎప్పుడూ లేదు. బికాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ, నేను చాలా లైఫ్లో ఐ గాన్ త్రూ. లైఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా లేదు, మనం ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాము అంతేగాని ఏదో ఒకటి చేసి వీఆర్ ట్రయింగ్ టు మేక్ లైఫ్ ఇంట్రెస్టింగ్. చాలా మందికి చాలా బాగుంటుంది లైఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అంత ప్రాబ్లం అంటే అలాంటి ఒక లైఫ్ లీడ్ చేసిన కూడా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే మై లాస్ట్ వర్డ్ షుడ్ బి ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ లైఫ్ అని ఉండాలి. ద వే నాకు ఎలాగ కావాలి అలాగని. సి మనము లైఫ్లో ఎక్స్పీరియన్సెస్తో రిఫైన్ అవుతాం. అందరూ చాలా బాగునే చాలా స్కాలర్స్ లేకపోతే చాలా ఫిలాసఫికల్ అలాగే ఉండదు కదా. విత్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ రిఫైన్డ్. ఆ ఆపర్చునిటీ గాడ్ నాకు ఇచ్చారు. ఫ్రమ్ అ వెరీ అల్లరి బ్యాడ్ చైల్డ్ ఐ బికేమ్ ఎ వెరీ సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ గాడ్ బ్రాట్
in my life. ఓకే. So alagani I don't want her to be in this world, you know, unnecessarily. There is no need. మంచి మంచి వాళ్ళే చాలా కష్టపడుతున్నారు in some way or the other. She's having a very nice life. Let it end like that.